విజయనగరం జిల్లా శృంఖవరపుకోట మండలం బొడ్డువర పంచాయతీ పరిధిలో జిందాల్ భూముల వ్యవహారంపై ఎమ్మెల్సీ రఘురాజు స్పందించారు. భూములు ఇచ్చిన వారంతా తన అనుచరులేనని, రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు తప్పుడు ఫిర్యాదులతో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. గత 11 నెలలుగా రైతులు చేసిన వేలాది ఫిర్యాదులపై స్పందించని యంత్రాంగం ఒక్క తప్పుడు ఫిర్యాదుపై వెంటనే కదలడం అనుమానాస్పదమని అన్నారు. జిందాల్కు అక్రమంగా భూముల రిజిస్ట్రేషన్ను జరిగాయని, ఎక్స్ సర్వీస్ మెన్ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పీఓటీ పేరుతో 36 మంది రైతుల నుంచి 74 ఎకరాలు తీసుకొని పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. మేము ఆ రోజు చెప్పాం, ఆ రోజు ధర్నా చేసాం, ఆ రోజే మేము చెప్పాం, ఆ రోజే ఈ కంపెనీలన్నీ కూడా రావని మేము చెప్పామని చెప్తున్నారు. ఈరోజు ఎందుకు రావడం లేదు? వాళ్ళ డబ్బులు తినేశారు, వీళ్ళ డబ్బులు తినేశారు, వాళ్ళ డబ్బుల కోసం వీళ్ళ డబ్బుల కోసం అని మాట్లాడే మనుషులు ఉన్నారు కదా. ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? రాజకీయ నాయకులు, ఈ పార్టీలు ఎవరు కూడా రావడం లేదంటే వాళ్ళేం తినేశారని అడుగుతున్నారు కదా. ప్రజలు చూస్తున్నాం కదా, వాట్సాప్లో చూస్తున్నాం కదా. ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతూ ఉన్నారు, మీకేటి లాభాలు అని అడుగుతూ ఉన్నారు. ఇంకా దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే, ఇంత పెద్ద ఉద్యమం 11 నెలల నుంచి జరుగుతున్నా ఏ పేపర్లో కూడా వార్త రావడం లేదే. ఏదో ఎక్కడో పెద్ద పేపర్లో చిన్న 1-2 లైన్లు రాస్తున్నారు. చిన్న పేపర్లలో ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినట్టు ఆల్ వార్తలు రాస్తే, పెద్ద పేపర్లో మరి ఎందుకు రాయడం లేదో తెలియదు. టీవీ ఛానల్స్లో కవరేజ్ ఎందుకు రావడం లేదో తెలియదు. ఒక పక్క అక్కడ అమరావతి ఉద్యమం అంటే రోజు హెడ్లైన్స్లో వచ్చేసేది, అమరావతి ఉద్యమం. ఇక్కడ ఉన్న ప్రజలు మనుషులు కాదా? ఎందుకు రావు? రోజు ఇప్పుడు చెప్తా ఉన్నారు. స్థానికంగా ఉన్న మంత్రి గారు ఏమో అందరికీ ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఎవరో వార్తలు వేయకండి, కొంచెం జిల్లాల గురించి మాట్లాడకండి, రాయకండి అని డైరెక్ట్గా మంత్రి గారు చెప్తున్నారని అందరూ చెప్తున్నారు. పత్రికా మిత్రులను అడిగితే ఆయన ఏదో రిక్వెస్ట్ పెడుతున్నారు, సార్ మాకు మొమాటాలు ఉంటాయి కదా, ఇబ్బందులు ఉంటాయి కదా. ఏంటిది? ఎక్కడ తీసుకెళ్తున్నారు? సమాజం ఏమవుతుంది అర్థం కావడం లేదు. ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్కలాగా అయిపోయి. అలాగే ఎస్టీ కమిషన్ పిలిచారు. ఎస్టీ కమిషన్ క్లియర్గా చెప్పారు అన్యాయం జరిగింది రైతులకి, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని. 15 రోజుల్లో దీని మీద ఏదో చర్య తీసుకొని లేకపోతే నేను భూమి మీదకి వస్తానని ఆయన చెప్పారు. ఆయన మాటలకు అధికారులు ఇబ్బంది పడిపోయి మాకు అవమానం జరిగిపోయిందని బాధపడుతూ ఉన్నారు. కానీ 11 నెలల నుంచి రోడ్డు ఎక్కి తిరుగుతున్నారు ఎస్సీ ఎస్టీస్. వాళ్ళ మీద ఏమో కేసులు పెడతా ఉన్నారు, బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అవన్నీ కూడా ఎవరికి గుర్తురాదా? మనకు మనమేనా? మన ఒక్కరికే గౌరవం ఉందా? మిగిలిన ప్రజలకు గౌరవం లేదా? మిగిలిన నాయకులకు గౌరవం లేదా? ఇవన్నీ ఆలోచన చేయండి. మానవతా దృక్పథంతో రైతులకు న్యాయం చేయమని మేమైతే కోరుతా ఉన్నాం. చర్యలు చేస్తూ ఉన్నారు. ఉదయం గౌరవ హోంమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. అమ్మ ఒక పక్క మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఒక పక్క చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఇదంతా కూడా చూడడానికి కూడా బాగోలేదు, వినడానికి కూడా బాగోలేదు అంటే లేదు నేను మాట్లాడతానని ఆవిడ కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఏదేం జరిగినప్పటికీ కూడా ఈ విషయంలో జిందాల్ రైతులకు అన్యాయం జరిగిందన్నది మా స్టాండు. వాళ్ళకి న్యాయం జరిపించే వరకు మేము పోరాటం చేస్తామన్నది మా స్టాండు. ఇందులో వాళ్ళు ఏం పెట్టుకుంటారో, ఏ డబ్బులు పెడతారో, ఏ కేసులు పెడతారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో మాకైతే అర్థం కాదు. ఇవన్నీ చూస్తుంటే కావాలని చర్యలు ఏదో చేయాలని ఆలోచనతో నడుపుతున్నారు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ భూమి ఎవరికైతే అన్నారు, ఇతని మీద కంప్లైంట్ లేదు, భూమికి సంబంధం లేని వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇతను భూమి పోయింది అంటే 4 ఎకరాలు 45 సెంట్లు 47 సెంట్లో ఈ కంప్లైంట్ ఇచ్చిన భూమి పోయింది. మరి ఇతను మిగిలిన భూములు అన్నిటికీ ఇతను ఒక కంప్లైంట్ పెట్టాను, 27 ఎకరాలని ఇతను పెట్టాను. తర్వాత నన్ను ఏదో ఒక వీడియో పెట్టారు, ఎవరో రిపోర్టర్ నన్ను అడుగుతున్నట్టు 40 ఎకరాలు భూమి అండి అని. ఇతనేమో 27 అంటాడు, అతనేమో 40 ఎకరాలు అంటాడు, దానికేమో 3 కోట్లు అంటారు, 2 కోట్లు అంటారు. ఆయనే మాట్లాడతారు, ఆయన తెలియదు. ఆ వీడియో నాకు క్రాప్ చేసి పెట్టారు. పూర్తి వీడియో పెట్టమంటే ఎవరు పెట్టడం పెడితే కదా నేను ఏం చెప్పేస్తున్నా సమాధానం తెలుస్తుంది. మరి ఇవన్నీ కాకుండా రకరకాలుగా టార్గెట్ చేసి ఈ ఉద్యమాన్ని ఆపడానికి అధికార పార్టీల్లో కొంతమంది అధికారులు, జిందాల్ వ్యవస్థ కలిసి పడుతున్న ఈ కుట్రలు ఏవి కూడా చెల్లవు. దీనివల్ల జరిగేది ఏమీ లేదు. మా ఉద్యమాన్ని ఎవరు కూడా ఆపేది లేదు. రైతులకి అన్యాయం జరిగిందని చెప్పి అందరం మేము నమ్ముతున్నాం కాబట్టి రైతులకు న్యాయం జరిగేదాకా మేము ఖచ్చితంగా పోరాడతాం, వాళ్ళ కోసం నిలబడతాం. ఇంకా జిందాల్కి రిజిస్ట్రేషన్ చేసింది ప్రభుత్వం. దీని మీద చర్యలు తీసుకోండి, దీని మీద ఎంక్వైరీ జరపండి అంటే దాని మీద స్పందించలేదు. మరి అలాగే చాలామంది భూములు దున్నుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వకుండా జిందాల్ చుట్టూ బౌండరీ కట్టేసి బలవంతంగా వాళ్ళు నెట్టేసి ఈరోజు పోలీసులు పెట్టుకొని అక్కడేమో భూమి అంతా కూడా కబ్జా చేసే పద్ధతులు ఆక్యుపై చేస్తున్నారని చెప్తే దాని గురించి స్పందించలేదు. కానీ మొన్న సోమవారం
ఈ తప్పుడు కంప్లైంట్ ఒకటి ఇస్తే భూమి ఒకరి మీద కంప్లైంట్ ఇస్తే మంగళవారం నుంచి పోలీసులు రంగంలో దిగిపోయారు. మీరు ఉదయం రండి, మధ్యాహ్నం రండి, సాయంత్రం రండి అని పిలుస్తూ ఉన్నారు. పిలిచి ఎంక్వైరీ అంటున్నారు. మరి ఇది ఎందుకో దీని మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు. ఎందుకంటే ఉద్యోగం నడుపుతున్న మా మీద లేకపోతే మాతో ఉన్న వాళ్ళ మీద బైండ్ ఓవర్ పెట్టారు. నా మీద బైండ్ ఓవర్ లేదు, నాతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆ రోజు నుంచి బైండ్ ఓవర్ పెట్టారు. పెట్టి మళ్ళీ ఇప్పుడు గత వారం రోజుల క్రితం మళ్ళీ బైండ్ ఓవర్ నోటీసులు మళ్ళీ ఇవ్వడం జరిగింది. మరి ఇదంతా ఏం జరుగుతుందో తెలియదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఒక పక్క ప్రభుత్వం మధ్యలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే జిందాల్ దగ్గర ప్యాకేజ్ స్టార్లు ఉన్నారు. ఆ ప్యాకేజ్ స్టార్లు చేస్తున్న కమ్యూనిటీ చర్యలు ఇది ప్రభుత్వం కూడా గమనించాలి. అటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే ఇష్యూస్ అన్నీ రిజాల్వ్ అవుతాయి. ఇటువంటి వాళ్ళ వల్లనే జరగాల్సిన మంచి కార్యక్రమాలు కూడా జరగవు. కాబట్టి ఇది మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే నేను ఒక పెద్ద ఆయన మాట్లాడారు. మేము ఆ రోజే పోరాటం చేసాం, ఆ రోజు చెప్పాం జిందాల్ వస్తుంది, జిందాల్ రాదు. ఈరోజు ఈ ఉద్యమాన్ని నీరు కాచడానికో లేకపోతే ఉద్యమం నడిపిస్తున్నాను నన్ను ఇబ్బంది పెట్టడానికో లేకపోతే నన్ను టార్గెట్ చేయడానికో లేదా నాతో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రాజుగారు అంతేకంటే ఈ ముగ్గురే కాదు, ఇక్కడ ఉన్న జిందాల్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో 180% అందరూ మేమందరం కూడా కలిపే రాజకీయాల్లో ఉన్నాం, కలిపే ఇక్కడ అందరూ జీవనం సాగిస్తున్నాం. అందరూ కూడా మా అనుచరులే, స్థానికంగా ఉన్న నాయకులతో అందరూ కలిపి ఉన్నవాళ్ళే. ఈ ముగ్గురే మా అనుచరులు కాదు. ఏదోలాగా నా మీద లేకపోతే ఉద్యమం మీద గొడవ జరుగుతామని చెడు ప్రచారం చేద్దామని ఒక కుట్ర జరుగుతూ ఉందని అనుకుంటాను. ఈ కుట్ర వెనకాల ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించి ఒకరిద్దరు దీన్ని నడుపుతూ ఆ రోజు కూడా ఇక్కడ జిందాల్ ఉద్యమం రైతులు ఒక పక్క ఉంటే ప్యాకేజీని తీసుకొని అలాగే జిందాల్ కంపెనీ చేయడం మాకు కంపెనీ కావాలని కొంతమంది మాట్లాడి అలాగే ఎక్కడికక్కడ ఏదో రకంగా ఉద్యమాన్ని నీకు తార్చే ప్రయత్నాలు చేస్తున్న నాయకులు చాలామంది ఉన్నారు. తెలుసుకోవాలి, ఇక్కడ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ ముగ్గురు మీద వాళ్ళకి కంప్లైంట్ చేసిన సంబంధం. కంప్లైంట్ చేసిన భూమి అన్నింటి ఒక వ్యక్తి. వీళ్ళ ముగ్గురు డబ్బులు ఇవ్వలేదంటే నేను ఏ భూమిని బీని సీని డీని అడిగితే డబ్బులు తీసుకోవాలండి. ఈరోజు 15-16 సంవత్సరాల క్రితం భూ అమ్మేసుకొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అందరికీ తెలుసు రిజిస్టర్ ఆఫీసులో కూడా డబ్బులు ఇచ్చారు లేదని కనుక్కున్న తర్వాతే ఈ భూములన్నీ కూడా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. మరి అప్పటి నుంచి ఇప్పుడు వరకు లేకుండా మరి గతంలో ఒకసారి కంప్లైంట్ పెట్టి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళీ ముగ్గురు మీద కంప్లైంట్ పెట్టి ఇద్దరి మీద ఆరో విత్డ్రా అయిపోయారు. మరి ఆ రోజు ఎందుకు విత్డ్రా అయిపోయారు, మళ్ళీ ఈ రోజు ఎందుకు కంప్లైంట్ పెట్టారు? దీని వెనకాల చూస్తే క్లియర్ కట్గా ఏంటంటే ఒక కొత్త కోణంలో ఎవరైతే ఉన్నారో నాకు సంబంధించిన మనుషులు లేకపోతే ఈ ప్రాంతానికి సంబంధించిన మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మా అంశాలను చూపించి దీంట్లోని మమ్మల్ని లేకపోతే ఉద్యోగంలో ఎవరైతే ముందు నడుస్తున్నారో వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలన్న ఒక ఆలోచనతో ఇదంతా జరుగుతుందని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఇంకోటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏదైతే వాళ్ళు చెప్తున్న గ్రామ సభ నిర్మాణాలు అంటున్నారో అందులో కూడా నేను మున్సిపల్ రెవెన్యూలో సుమారు దాని మీద ఎంక్వైరీ అయ్యిందంటే స్పందించలేదు, ప్రభుత్వం స్పందించలేదు, కలెక్టర్ గారు స్పందించలేదు, ఎంఆర్ఓ స్పందించలేదు. అలాగే బినామీ ఉద్యోగాలు భూములు లేని వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 3,30,000 రూపాయలు చెప్పిన అందరి దగ్గర తీసుకొని వాళ్ళకి ఎటువంటి సెంటు భూమి కూడా లేకపోయినా ఇల్లు పోకపోయినా వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. దీంట్లో సుమారు 10 కోట్లు కుంభకోణం జరిగిందని నేను స్వయంగా కంప్లైంట్ చేశాను. ఇక్కడ ఉన్న రైతులు కంప్లైంట్ చేశారు. అందరూ చేసిన ఒక దగ్గర 2 నెలలు గడుస్తున్నా దాని గురించి ఎవరు మాట్లాడలేదు. అలాగే జిల్లాలకు రిజిస్ట్రేషన్ అయిన భూమిని ఎవరైతే కనకారావు అనేసి జిల్లాలో పనిచేస్తున్నారో ఆ కనకారావు ఆ డీపట్ట భూమిని జిరాయితీ కింద చూపించి అతను రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే దాని మీద ఈరోజు వచ్చి యాక్షన్ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ సర్వే నెంబర్లో 189 సర్వే నెంబర్లో ఉన్నది 5 ఎకరాల 45 సెంట్లు. మరి ఈరోజు అక్కడ చూస్తే రికార్డులో చూస్తే 8 ఎకరాల 60 సెంట్లు ఎంత ఉంది. ఎక్కడి నుంచి వచ్చిన భూమి, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు, ఎందుకు ఆ భూమిని వెనక్కి తీసుకోలేదు, ఎందుకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయలేదు. మరి కలెక్టర్ గారు వాటి మీద కూడా స్పందించలేదు, ఇక్కడ తహసీల్దార్ స్పందించలేదు. అలాగే జిందాల్కి రిజిస్ట్రేషన్ అయిపోయిన భూమిని ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పి ఆ ఏదైతే ఇప్పుడు ఎంఎస్ఎల్ పార్క్ అనుకుంటున్నారో అందులో మధ్యలో ఒక 5 ఎకరాలని 2022లో మరి దాన్ని ఎలాగ మళ్ళీ డీనోటిఫై చేశారు. ఒక కంపెనీకి ఇచ్చిన భూమి మధ్యలోని ఎలాగ డీనోటిఫై చేస్తారు. ఏదైనా బౌండరీలో ఉందా అనుకుంటే మధ్యలో ఉన్నది.
అక్కడ కూడా కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని చెప్తే దాని మీద కూడా స్పందించలేదు. దాని మీద అయితే ఇప్పటికైతే దగ్గర 6 నెలల సంవత్సరం నుంచి దాని మీద నేను కంప్లైంట్ చేస్తున్నాను. దాని మీద స్పందించలేదు. అలాగే పీఓటీ వాళ్ళకి